ప్రభువనేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలం మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు బలపరిచి ఆశీర్వదించి అందరికంటే హెచ్చించి మంచి ఘనత మీకు అందరికి కలుగజేయునుగాక. ఆమేన్. చదువుకుందాం. ప్రభు ఈ ఉదయకాలం నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎన్నటెన్నటికి. ఎందుకంటే ప్రభు వల్ల నువ్వు రక్షణ పొందావు, స్వస్థత పొందావు, మార్పు చెందావు. ఆయన రెక్కల చాటుకు వచ్చావు, ఆయన్ని ఆశ్రయించావు కాబట్టి, నువ్వు ఆయన రెక్కల కిందకు వచ్చావు, ఆయన్ని ఆశ్రయించావు కాబట్టి ఎన్నటికీ సిగ్గుపరచబడవు, ఎన్నటికీ బాధపరచబడవు, ఎన్నటికీ ఏ విషయంలో కూడా అధైర్యపడవని ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన్ని ఆశ్రయించు వారిని అందరినీ ఆయన ఆదరించేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు, విమోచించేవాడు. మనం అనుకుంటాం చాలా విషయాల్లో భయపడతాం, కంగారు పడతాం. ఏంటి నా పరిస్థితి, ఏంటి ఇలా జరిగింది, ఈ సమస్య ఏంటి అని నువ్వు అనుకుంటావు. కానీ ప్రతి దాంట్లోంచి నేను అద్భుతంగా విడిపిస్తాడు. ఎప్పటికీ నువ్వు సిగ్గుపరచబడవు, తల దించుకునేలా ప్రభు నిన్ను చేయడు. ఎందుకంటే నువ్వు నమ్మి ఆశ్రయించిన దేవుడు గొప్పవాడు. ఆయన నీ జీవితానికి విలువ పెంచుతూ ఉంటాడే కానీ తగ్గించాడు. ఆయన నీ జీవితంలో నీకు ధైర్యం ఇస్తూనే ఉంటాడు కానీ అధైర్యపరచబడవు. ఎందుకంటే మనం ఆశ్రయించిన దేవుడు ఈ సర్వాన్ని సృజించినవాడు. చూడండి, జక్కయ్య అనే ఒక గుత్తదారుడు, వడ్డీ వ్యాపారి. ఇతను అందరికీ మహాభయంకరంగా మాట్లాడి వడ్డీ వసూలు చేసేవాడు. ఇతను ఎవ్వరు పొగడరు, పలకరించరు, ఇతనెవ్వరు చూడడానికి కూడా అసహించుకునే వ్యక్తి. ఆయన సిగ్గుతో కప్పబడి ఆ మార్గం గుండా వెళ్ళడానికి కూడా ఆ జనులు చూస్తారేమో, నన్నేమని అనుకుంటారేమో అని సిగ్గు ఇతన్ని ఫుల్లుగా కప్పేసి. కానీ ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఇతనిలో ఒక చిన్న ఆశ, ఎట్లయినా ఆయన చూడాలి. ఆయన గురించి చాలా విన్నాను, చాలా మంచివాడంట, చాలా అద్భుతాలు చేసేవాడంట, ఒక్కసారి చూడాలని ఒక చిన్న ఆశ కలిగింది. వెంటనే మేడ్చెట్టెక్కి యేసుక్రీస్తు ప్రభును ఒకసారి చూసేశాడు. చూసిన వెంటనే ఈయన పిలుస్తున్నాడు, జక్కయ్య నీ ఆశ నెరవేరింది, నన్ను చూడాలని ఆశ నీలో ఉంది కాబట్టి నేను ఈరోజు నీ ఇంటికి వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడో ఇతనిలో ఉన్న సిగ్గు బిడియం మొత్తం పోయిందండి. జనుల ముందర ధైర్యంగా నిలబడుతున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే యేసుక్రీస్తును చూడాలని ఆశపడ్డాడు, ఆ ఇంట్లోకి చేర్చుకున్నాడు. చేర్చుకున్న వెంటనే ఇతనిలోకి వెలుగు కలిగింది, సమాధానం కలిగింది, సంతోషం కలిగింది. ఇప్పుడు జనుల ముందర ధైర్యంగా అంటున్న మాట ఏంటంటే నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అంతలు, మళ్ళా నాలో సగం ఆస్తిని పేదలకు ఇచ్చేస్తున్నాను. ఎంత త్యాగం వచ్చిందో చూడండి, ఎంత సమాధానం వచ్చిందో చూడండి, ఎంత ఆనందం కలిగిస్తూ ఉందో చూడండి. ఉదయకాలం నువ్వు ఎవరిని చేర్చుకుంటున్నావు? నీ ఆశ ఏంటి? ప్రభువును చూడాలని ఇక చిన్న ఆశ తన జీవితాన్ని మార్చేసింది, వెలుగుమయంగా చేసింది. ఈరోజు ప్రభువును ఆశించు, ప్రభువును చేర్చుకో, వాక్యాన్ని చేర్చుకో. ఈ వాగ్దానం వింటుండగా నీ హృదయంలో దేవుడు కార్యసిద్ధి కలగజేయబోతున్నాడు. వాక్యం అంటే దేవాది దేవుణ్ణి చేర్చుకోవడం. దేవుని మాటలు వింటూ నువ్వు మార్పు చెందాలి. నువ్వు చాలా మార్పు చెందినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ఆనందిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు జక్కయ్య జీవితం పూర్తిగా మార్చబడింది. సిగ్గు ఇతని మీద లేదు, ఇక విస్మయం లేదు, భయం లేదు. అధైర్యంగా ఉన్న ఇతను, సిగ్గుతో ఉన్న ఇతను ఇప్పుడు మార్చబడ్డాడు. ఈయన మార్చబడ్డాడు కాబట్టి ఈ మాటలు నీతో చెప్తున్నాడు. దేవుడు నిన్ను కూడా మార్చి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఆయనని హెచ్చించబోతున్నాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చి ప్రభు ఈ రోజంతా మీకు తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకోండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు మరి ఏ సిగ్గుతో ఉన్నారు, ఏ అవమానంతో ఉన్నారు, నువ్వు అవమానం కూడా గౌరవంగా మార్చే దేవుడు నాయన. జక్కయ్య జీవితాన్ని మార్చావు, అతని మీద సిగ్గును తొలగించావు, అవమానాన్ని తొలగించావు, భయాన్ని తొలగించావు నాయన. అదేవిధిగా ఇప్పుడు ఏ బిడ్డలైతే ఉంటున్నారో వారందరి జీవితాల్లో సమాధానం కలిగించు, నిన్ను చేర్చుకునే మనసును అనుగ్రహించు, నిన్ను ఆశించే మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాల్లో సంతోషం కలిగించు, సమాధానం కలిగించు. రోగంలో ఉన్న వారందరినీ స్వస్థపరచు. మరి నేను అసమాధానం ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం కలిగించు. చీకట్లో ఉన్న వారందరికీ వెలుగు కలిగించు. వెళుతున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. చేయబూనుకున్న ప్రతి ప్రయత్నమును సఫలపరిచి ప్రతి బిడ్డలో నీ సమృద్ధితో, నీ క్షేమంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.